ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మార్చి నెల 2026 విశేషంగా మీనరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉంటుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, ఇంపాక్ట్ ఏమైనా డబుల్ అయ్యే అవకాశంలో ఉందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఈ యొక్క గోచార ఫలితాల రీత్యా మార్చి నెలలో మీనరాశి వారికి గ్రహణము రీత్యా ఏమీ లేదు. జనరల్గా కొంత రిచ్నెస్ను కోరుకుంటున్నారు వీళ్ళు, అతి త్వరలో వస్తుంది. అలాగే ఈ యొక్క ఆర్థిక వ్యవహారాలలో ఎక్కువగా బలవంత లావాదేవీలను చేయటం, మధ్యవర్తిత్వం ఉండటం, బినామీలుగా ఉండటం, అటువంటి వారికి మాత్రము చరసాల యోగం ఈ యొక్క మార్చిలో గోచరిస్తుంది. ఎందుకంటే అధిక పాపపు పూరితమైనటువంటి డబ్బుకి రాహువు కానీ శని కానీ కారకులవుతాడు. సో ఆ యొక్క శని ప్రభావము ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు రేకుల మీద వర్షం పడింది అనుకోండి, ఆ శబ్దం వేరే ఉంటుంది. తాటాకు మీద పడితే ఆ శబ్దం వేరే. అంత పైనుంచి భూమి మీద పడితే చాలా శబ్దం తక్కువ వస్తుంది. అదే ఆ భూమి మీద కాకుండా అక్కడ ఏదైనా నువ్వు ఒక ప్లేట్ కానీ లేకపోతే ఒక రాయి కానీ పెడితే ఆ రాయి మీద పడే శబ్దం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దోషాలు ఉంటాయి. పాపపు పూరితమైనటువంటి ధనాన్ని అర్జించిన వారు, మంది ప్రజల యొక్క సొమ్ముతో బాగుపడినటువంటి జాతకులు ఎవరైనా మీనరాశిలో ఉంటే అటువంటి వారు చరసాల యోగము ఉంది, జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళకి పెద్ద స్థానచలనం అదే, మంచి బ్రహ్మజ్ఞానాన్ని పొందే సమయం కూడా అదే. ఎందుకంటే ఇంకా కష్టపడ్డాం, పాపిష్టోడిని అయిపోయాను, ఏముంది సంపాదించింది ఏముంది, ఒక మంచి పని చేయటం లేదు. ఇవాళ రేపట్లో సమాజం ఎట్లా ఉందంటే ఒక చిన్న అన్నదానం చేస్తే ప్రమోషన్ కోరుకుంటున్నారు. అలాగే ఒక గోసేవ చేస్తే అబ్బో చాలా చేసావండి అంటున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విచక్షణారహితంగా ఉన్నారు. ఇప్పుడు మేము ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాము అంటే ఇక్కడికంటే అక్కడ బాగా చేస్తారు, వాడికంటే వీడు బాగా చేస్తాడు. ఎంతసేపు పోటీ, ఎక్కడి నుంచో ఎవరెవరినో కాపీ చేయటం, మన మాట వినలేదా ఈ నాయకులు కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కానీ మనని దుమ్మెత్తిపోయటం, అవమానపరచడం, ఇవి చేస్తారు. సో ఇటువంటి పాపాలని చేసేవాళ్ళు ఎవరైనా మీనరాశిలో ఉంటే అటువంటి వారికి కష్టము తప్పదు. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది ప్రస్తుత కాలం? వృత్తి కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ధనం ఎక్కువగా రాబడి ఉంటుంది. వచ్చిన ధనములో 99.999 ఖర్చు అయిపోతుంది. వాళ్ళకి అది మొదటి నుంచి అలవాటే, మొత్తం గోగించేసి ఖర్చు పెట్టుకుంటాం. వాళ్ళకి మొదటి నుంచి మీనరాశి వాళ్ళకి శని ప్రభావం వల్ల ఎలా జరుగుతుంది అంటారు ప్రస్తుత కాలం? శని ప్రభావం అంటే కూడా అనటం కంటే కూడా వీళ్ళకి ఈ యొక్క కుజుడు లేకపోతే శుక్రుడు కొంత ప్రభావితంగా ఉంటాడు. సో కొంచెం రిచ్నెస్ను కోరుకుంటారు. సో కొంచెం నలుగురిలో మమ్మల్ని గుర్తించాలి, మనం కొంచెం ఇలా వెళ్దాం, సో మనం కొంచెం సపరేట్గా కనిపిద్దాం. ఇప్పుడు నాకు తెలిసి యూట్యూబర్స్లో ఎవరైతే కనుక ఉంటారో ఎక్కువ మంది మీనరాశి జాతకులే ఉంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎక్కువగా ప్రమోషన్ చేసేవాళ్ళు, ఏదో సపరేట్గా మనం అందరిలా కాదు, మనం ఒక సపరేట్ వింగ్లో కనబడాలి అనేటువంటి దృష్టి, తొందరగా పబ్లిసిటీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీనరాశి జాతకులు చూడవచ్చు. ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు ప్రస్తుత కాలం? ఈ యొక్క మార్చి నెలలో వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వస్తాయి. ప్రేమ ఫలించేటువంటి మాసం కింద కూడా దీన్ని అనుకోవచ్చు. ఆఫ్టర్ ఉగాది ఇంట్లో వాళ్ళని ఒప్పించి చక్కగా వివాహం చేసుకున్నట్లయితే శుభం కలుగుతుంది. కొత్తగా గృహాలు కావచ్చు, స్థలాలు కావచ్చు కొనుక్కోవడానికి ప్రస్తుత టైం ఎలా? భూయోగం బాగానే ఉంటుందండి, అటువంటి అదృష్టాలు కూడా వస్తాయి. భార్య చెప్పిన మాట మీనరాశి జాతకులు వింటే కనుక చాలా మంచిది, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీనరాశి జాతకులు ఇంట్లో పెద్దవాడిది మీనరాశి అయితే భర్తది కంపల్సరీ భార్య మాట, కూతురు మాట, తల్లి మాట, ఆడపడుచు మాట. అంటే ఏదో నేను చెప్పాను కాబట్టి ఇంకా పెళ్ళాం మాట అనమంటారా సార్ మమ్మల్ని, అంత పనికిమాలిన వాడిని అంటే, పిచ్చివాడ నువ్వు పనికి మాలిన వాడు కాకూడదంటేనే భార్య మాట వినాలి. అంటే వినటం అంటే తనతో చర్చించడం, అంటే ఆ యోగ్యత ఉన్న భార్య కూడా దొరకాలండి, అది కూడా పాయింటే. అలాంటి భార్య కొంచెం మంచిగా భర్త చెప్పే మాట వినాలి, భర్తకి సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు అలాంటి భార్య అయితే నువ్వు తప్పనిసరిగా చెప్పాలి. అది ఇంకా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియను. రాజకీయ ప్రవేశాలను చేయటం మంచిది కాదు
ఈ సమయం దానికి సరైనటువంటిది కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? ఉద్యోగ అవకాశాలు పడతాయండి, కానీ మన వాళ్ళకి నచ్చాలిగా. మీన రాశి వాళ్ళకి నచ్చదు. వీడు సీట్ అనుకున్నాను సార్, చెక్క కుర్చీ ఇది, నేను కూర్చోను అని మానేస్తే కష్టం. చెక్క కుర్చీ మీద కూర్చుంటే ఫస్ట్ నిలకడ అలవాటు అవుతుంది. దాని తర్వాత మంచి సీటుకి వెళ్తాం, దాని తర్వాత ఒక క్యాబిన్లోకి వెళ్తాం. సో ఓపిక అనేటువంటిది మీనరాశి జాతకులకి ఈ మాసంలో అధికంగా ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని సద్వినియోగపరచుకోలేదు. ఏ రంగాలలో పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం వల్ల వీళ్ళకి లాభాలు వస్తాయంటారు ప్రస్తుత కాలంలో? వీళ్ళు సర్వసాధారణంగా మీనరాశి జాతకులు ఎక్కువ మంది ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉంటారు. మరి కొంతమంది ఈ యొక్క వ్యాపార రంగంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు. మరి కొంతమంది సలహాదారులుగా ఉంటారు. కొంతమంది ఎడ్యుకేషనల్ హెచ్ఆర్స్గా దాంట్లో పై స్థాయిల్లో ఉంటారు. మరి కొంతమంది స్త్రీలు, మీనరాశి స్త్రీలు కంపెనీల్లో మంచి పొజిషన్లో ఉంటారు. హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అంటే కనుక నమ్మకమైనటువంటి వాటి మీద, భూమి మీద, బంగారం మీద, వెండి మీద ఇప్పుడు పెరుగుతున్నాయి కాబట్టి వాటి మీద పెడతాం మంచిది. ఇక చివరగా ఉగాది తర్వాత వీళ్ళకి జరగబోయే మంచి అంటే ఏం చెప్తారు? ఉగాది తర్వాత వీళ్ళకి అంతా మంచి, ఉగాది ముందు కూడా మంచి. జాగ్రత్త పడాలి, ఈశ్వరారాధన చేసుకోవాలి. అలాగే సర్పదోషముతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీనరాశిలో కూడా. ఎందుకంటే వీళ్ళకి కుటుంబ కలహాలు, అంటే భార్యాభర్తలు పిల్లలు పుట్టాక విడిపోవటం కానీ, లేకపోతే ఇంకో కారణం చేత విడిపోవటం కానీ, లేకపోతే ఏదో ఒక అపార్థాలు వచ్చి విడిపోవటం, సరైన పిల్లలు పుట్టకపోవటం, అబార్షన్లు అవటం, ఇటువంటి అవకాశాలు మీనరాశి వారికి ఎక్కువ ఉంటాయి. సో అటువంటి వారు మన గోశాలలో జరిగేటువంటి సర్ప ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వారి స్వహస్తాలతో గోశాలలో, ఎందుకంటే శుభంకరి గోశాలలో సర్ప ప్రతిష్ట అంటే అక్కడ చాలా చక్కగా సర్పాలు తిరుగుతూ ఉంటాయి. ఆ సన్నిధానములో చేయటం ద్వారా సర్పముల యొక్క అనుగ్రహం పొందుతారు అని ఒక 108 విగ్రహాలను పెట్టాలనుకున్నాం. దాంట్లో మొదటి విడతగా రేపు మార్చి 29వ తారీఖున ఆశ్లేష నక్షత్రం ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో పాల్గొవాలనుకున్నటువంటి వాళ్ళు ముందుగా ఒక వారం ముందు నుంచే జపాలు ప్రారంభించాలి. కాబట్టి అతి త్వరగా మనకి తెలియచేస్తే అవకాశం ఉంటేనే, లేదంటే నెక్స్ట్ టైంకి చెప్తాం. అది మన చేతుల్లో లేదు. ఎందుకంటే 27 మంది అనుకున్నాం, ఇంకో 2-3కు అవకాశం ఉందనుకోండి, చాలామంది బుక్ చేసుకుంటూ ఉంటారు కదా, అంతవరకే ఇస్తాం. ఉంటే ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళు దీన్ని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే శనివారము పూట అన్నదానం చేయడం చాలా మంచిది. ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి ఈ సమయంలో అన్నాన్ని దానం చేయడం ద్వారా పుణ్యాన్ని పొందుతారు. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.